అంచితమైన ధర్మజయమంతయు చెప్పితి వందులోన ఇంచుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక నీకీ కొంచెమొచ్చుటెల్లయు హరిగోరి నుతింపమి నార్య పూజిత. అంతకుముందు వ్యాసుడు మనశ్శాంతి లేక విచారిస్తున్న సమయంలో నారదుడు వ్యాసుడి దగ్గరికి వచ్చి, వ్యాస, ఎందుకయ్యా విచారిస్తూ ఉన్నావు? నువ్వు చాలా గొప్ప పనులు చేశావు, పంచమవేదమైన మహాభారతాన్ని రచించావు, వేదాలను న్యాసం చేశావు, బ్రహ్మ పదార్థాన్ని నిర్వచించావు, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములనేటువంటి ఐషడ్వర్గాన్ని జయించావు. ఎందుకయ్యా బాధపడుతున్నావు అని ప్రశ్నించాడు. దానికి బదులుగా వ్యాసుడు, స్వామి, నీవు త్రిలోక సంచారివి, అన్ని విషయాలు తెలిసిన వాడివి, నీకు తెలియదా నేనెందుకు బాధపడుతున్నానో? నాకైతే నేనెందుకు బాధపడుతున్నానో అర్థం కాలేదు, నీకు తప్పనిసరిగా తెలిసుంటుందని నేను భావిస్తున్నాను. నీవే చెప్పాలి, నాకు మనశ్శాంతి లేకపోవటానికి కారణమేమిటో అంటూ తనకు కలిగిన అశాంతికి కారణం చెప్పమంటూ నారదుణ్ణి అభ్యర్థించాడు వ్యాస మహర్షి. చిరునవ్వు నవ్వాడు నారదుడు. ఎన్నెన్నో రచనలు చేశాను, కానీ మనశ్శాంతి లేక ఎందుకు బాధపడుతున్నావో తెలుసా? అంచితమైన ధర్మజయమంతయు చెప్పిది వందులోన ఇంచుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు. ఓ కృష్ణద్వైపాయన, ఎన్నో రచనలు చేసావయ్యా. అన్నింటిలో ఎక్కడెక్కడైతే కృష్ణుని యొక్క ప్రసంగం అవసరమైందో అక్కడ మాత్రమే ఆయన గురించి చెప్పావు, కానీ కృష్ణతత్వాన్ని వివరిస్తూ సమగ్రంగా విస్తారంగా కృష్ణతత్వాన్ని చెబుతూ ఏదైనా కథ రాసావా? ఏదైనా సాహిత్యాన్ని ప్రపంచానికి అందించావా? లేదే. ఎన్ని ధర్మాలు చెబితే ఏం లాభం? ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే. ఎన్ని ధర్మాలను ఎంతమందికి చెబితే ఏం లాభం? రాజధర్మాలు ఏంటో చెప్పావు, స్త్రీ ధర్మాలు ఏంటో చెప్పావు, మోక్ష ధర్మాలు ఏంటో చెప్పావు. ఇలా ధర్మాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి మహాభారతంలో ప్రస్తావన చేస్తూ వచ్చావు, అనేకమైన పురాణాలలో వివరిస్తూ వచ్చావు. కానీ ఏం లాభం? గుణ విశేషములెన్నినగాక ఆ పరమాత్మ యొక్క గుణాలను, విశేషాలను, గాథలను, కథలను అద్భుతంగా అందించే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే నీకు ఈ కొరత తీరుతుందయ్యా. నీకు కొంచెము వచ్చుటెల్లా, కొంచెము అంటే కొరత. కాబట్టి హరిగోరి నుతింపమి ఆర్య పూజిత. ఆ హరి, శ్రీహరిని గురించి అద్భుతమైన రచన చేయవయ్యా. అప్పుడు నీకు మనస్సు కుదుట పడుతుంది. చదివి 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 చవంగగా నీటికి చావులేని చదువు చదవవలయు. చదివి చదివి కోటి జనులు చచ్చితిరి కదా విశ్వదాభిరామ వినురవేమ. వేమనామచ్యుడు అన్నటువంటి మాట. మనం ఎన్నో విద్యలు అభ్యసిస్తూ ఉన్నాం, కానీ వాటి వల్ల మనకు ఎందుకని ఆనందం కలగటం లేదు అంటే అవి కేవలము అశాశ్వతమైనటువంటి సుఖభోగాలను మాత్రమే నీకు అందించి పెడతాయి. అధ్యాత్మ విద్యా విద్యానాం అంటుంది భగవద్గీత. ఆధ్యాత్మికమైన విద్యను నువ్వు అభ్యసించినప్పుడు మాత్రమే నీకు ఆనందంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? దీన్ని అర్జునుడు ప్రశ్నిస్తాడు కృష్ణుడితో భగవద్గీతలో. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అని. అసలు ఆ పరమాత్మ అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అంటే ఏమిటి? చెప్పవయ్యా అంటూ అభ్యర్థిస్తాడు. దానికి సమాధానంగా
కృష్ణుడు అక్షరం బ్రహ్మపరమం స్వభావోధ్యాత్మ ఉచ్యతే అంటాడు. అక్షరం క్షయం లేనిది, నిత్యము సత్యము శాశ్వతము అయినది పరబ్రహ్మతత్వం అయితే స్వభావోధ్యాత్మ ఉచ్యతే, నిన్ను నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. కాబట్టి మీకు భాగవత పద్యాలు చదువుతూ వాటి అర్థము వివరిస్తూ ఉన్నప్పుడు ఆనందంగా ఎందుకుంది అంటే, నిత్య జీవితంలో మీరు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూ నువ్వేంటో నీకు తెలియచేస్తోంది కనుక నీకు ఆనందంగా ఉంది. అదే వ్యాసుడికి నారదుడు కూడా వివరించాడు. ఓ కృష్ణద్వైపాయన, నువ్వు ఎన్నో రచనలు చేసి ఉండవచ్చు, కానీ కృష్ణ కథను పూర్తిగా చెప్పే ప్రయత్నం చెయ్యలేదు. కాబట్టి ఆ కృష్ణ కథను పూర్తిగా ప్రపంచానికి అందించే ప్రయత్నం చెయ్యి, నీకు ఆనందం కలుగుతుంది. అదే పోతనామాచ్యుడికి రామచంద్ర ప్రభువు కూడా చెప్పాడు. తా రామభద్రుండ మన్నామాంకితంబుగా భాగవతంబు తెనుంగుసేయము, భవబంధంబులు తొలగిపోవు. కాబట్టి మనం కూడా ఇప్పుడు భాగవతం ఎందుకు చదువుతున్నాం? ఇంకా డబ్బు సంపాదించాలనా? ఇంకా సుఖభోగాలలో మునిగి తేలాలనా? ఒక్కొక్క పద్యం చదువుతూ దాని అర్థం తెలుసుకుంటున్నప్పుడు ఎందుకు అద్భుతమైన ఆనందం మనలో ద్యోతకమవుతూ ఉన్నది అంటే, ఆ కృష్ణతత్వాన్ని తెలుసుకోవటానికి మనము సమాయత్తమవుతున్నామన్న భావన మనలో ఉద్దీమతమవుతున్నాము. కాబట్టి అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపు రేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి బాసి తొలగిపోవు అంటాడు. ఈ హరికథను ఎవడైతే నేర్చుకుంటాడో వాడికి ఈ సంసార బంధము తొలగిపోతుంది. బంధం తొలగిపోయిన తర్వాత ఆనందంగా ఇంకేముంటుంది? బంధంలో ఉన్నవాడు బాధపడతాడు, బంధం నుంచి బయటపడినవాడు ఆనందంగా ఉంటాడు. కాబట్టి వ్యాసుడి బాధకు కారణము అప్పటిదాకా ఆయన ప్రవచించినటువంటి సాహిత్యమంతా ఏ విధంగా ఇహాన్ని పొందాలి, సుఖాలను అందుకోవాలి అని చెప్పిందే తప్ప కృష్ణ కథ పూర్తిగా వివరించని కారణాన ఆయనలో కూడా ఆ భావన కలగలేదు. ఈ విషయాన్ని మనం గమనించగలిగితే వ్యాసుడికి అంత సాహిత్యాన్ని ప్రపంచానికి అందించిన తరువాత కూడా అశాంతి ఎందుకు కలిగిందో మనకు అర్థమవుతుంది. శుకుడు జన్మిస్తూనే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందగలిగాడు. నిన్నటి రోజున వ్యాస జననం గురించి చెప్పుకున్నాం. శుకుడు కూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు అని వివరించుకున్నాం. శుకుడి భార్య పేరేమిటి అని ఒక అమ్మ అడిగింది. కాబట్టి ఇవాళ రోజున శుకుని వృత్తాంతాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యం ప్రవ్రజయంతి మనుపేతమపైత కృత్యం ద్వైపాయనో విహరకాతుర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో అభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి అంటూ శుకుణ్ణి కీర్తిస్తూ సూత మహర్షి భాగవత రచన ఎందుకు చేశాడో అప్పుడు మనకు అర్థమవుతుంది. నిజానికి వ్యాసుడి భార్య ఎవరు? ఆ సందేహం మనకు కలగాలి. శుకుడు వ్యాసుడికి జన్మించాడు అంటే వ్యాసుడి భార్య ఉంటే కదా శుకుడు జన్మించేది. వ్యాసుడికి ఒకసారి తనకు కూడా పుత్రుడు కావాలి అన్న కాంక్ష ఏర్పడింది. దానికోసం మేరు పర్వతం మీద కూర్చొని తపస్సు చేయటం ప్రారంభించాడు. ఆ తపస్సు కారణంగా అగ్నిజ్వాలలు రావటం మొదలుపెట్టాయి. ఇంద్రుడికి భయం వేసింది, ఈ వ్యాసుడికి ఇంద్ర పదవి కోసం తపస్సు చేస్తున్నాడేమో అని. ఆ సమయంలో శివుడు ఇంద్రుణ్ణి వారించాడు. ఆయన పుత్రుడి కోసం తపస్సు చేస్తున్నాడయా, నీ స్వర్గం కోసం కాదు అని చెప్పి వ్యాసుడికి ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడి కోరికను తెలుసుకొని నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వ్యాసుడు మీమాంసలో పడ్డాడు. నాకు భార్య లేదు కదా, పుత్రుడు ఎక్కడి నుంచి పడతాడు అని తన ఆశ్రమంలో యజ్ఞం చేయటం కోసం
అగ్నిని ఉద్దీపన చేద్దామని అరణిని మథిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఘృతాచి అనేటువంటి ఒక సుందరాంగి ఆ వ్యాసుడి ఆశ్రమం దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయిని చూశాడు. శివుడు నాకు పుత్రుడు కలుగుతాడన్నాడు, భార్య లేకుండా సంతానం ఎలా కలుగుతుంది అని ఆలోచిస్తున్న సమయంలో ఆ సుందరాంగి కంటపడటం వల్ల ఎక్కడో ఒక మూల కొంచెము కామభావన కలిగింది. అదే సమయంలో ఆ ఘృతాచి చిలుక రూపం ధరించి ఆయన చుట్టూ అలా తిరగటం ప్రారంభించింది. ఈయన యజ్ఞం కోసం అరణిని మథిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా యజ్ఞం జరిగేటప్పుడు చూడండి, ఆ యజ్ఞంలో మనం అనుకున్నట్టు అగ్నిని రగిల్చరు. అరణి అని ఒక సాధనం ఉంటుంది. దాన్ని రాపాడించటం వల్ల అక్కడి నుంచి అగ్ని జన్మిస్తుంది. దాన్ని యజ్ఞగుండంలో వేసి యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. అలా అరణిని మధిస్తున్న సమయంలో ఆయన వీర్యం దాంట్లో పడి అక్కడి నుంచి శుకుడు జన్మించాడు. చాలా సంతోషించాడు వ్యాసుడు. ఎందుకంటే జన్మించినటువంటి శుకుడు ముమ్మూర్తులా వ్యాసుడిలాగానే ఉన్నాడు. ఆయనకు నారదుడు కమండలము ఇత్యాదులన్నీ ఇచ్చాడు. బృహస్పతి దగ్గర విద్యాభ్యాసం చేశాడు శుకుడు. అనంతరము ఒక మునికన్యనిచ్చి వివాహం చేద్దాం అనుకున్నాడు వ్యాసుడు. కానీ శుకునికి సన్యాసం పట్ల ఆసక్తి కలిగింది. అందుకని గృహణాతి పురుషం యస్మిన్ గృహం తేన ప్రకీర్తితం క్వసుఖం బంధనాగారే తేన భీతో స్మృతామ్యహం అన్నాడు. పట్టి బంధించేటువంటి జైలు లాంటి ఇంట్లో ఆనందం ఎక్కడ ఉంటుంది, నన్ను ఎందుకు గృహస్థాశ్రమం స్వీకరించమంటావు అని అంటే, నహగృహం బంధనాగారే బంధనేనైవచ కారణం మనసాయో వినిర్ముక్తో గృహస్థోపి విముచ్యతే అంటాడు వ్యాసుడు. నాయన, నీకు గృహం బంధం కాదు, బంధనానికి కారణం కూడా కాదయా. మనస్సు ఎప్పుడైతే వీటి పట్ల ఆసక్తితో ఉంటుందో ఆ మనస్సే నిన్ను బంధనంలో పడేస్తుంది. అంతేకాదు, ఇంద్రియాణి మహాభాగా మాదకాని సునిశ్చితం అదారస్య దురంతాన్ని పంచైవ మనసాస్మహ అంటాడు. ఇంద్రియాలు చాలా ప్రమాదమైనవయా, అవి చాలా అవస్థ పెడతాయి. భార్య లేని వాడిని ఇంకా అవస్థ పెడతాయి, కాబట్టి వివాహం చేసుకో అంటాడు. ఎంతకీ ఒప్పుకోకపోతూ ఉంటే వివాహం చేసుకుని రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా పరబ్రహ్మయందే మనస్సు లగ్నం చేసిన జనకుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడమంటూ శుకుణ్ణి జనకుడి దగ్గరికి పంపించిన వైనాన్ని నిన్నటి రోజు మీకు వివరించాను. జనకుడితో మాట్లాడిన తరువాత శుకుడిలో మార్పు కలిగి పీవరి అనేటువంటి ఒక సుందరాంగిని వివాహం చేసుకున్నాడు శుకుడు. ఆయనకు కృష్ణ, గౌరప్రభ, భూరి, దేవశ్రుతులు అనే 4 కొడుకులు, కీర్తి అనే ఒక కూతురు జన్మించింది. ఈ కీర్తిని ఆపణుడు అనే అతనికిచ్చి వివాహం చేశారు. వాళ్లకు బ్రహ్మదత్తుడు అనే కుమారుడు పుట్టాడు. అనంతరము శుకునికి నారదుని యొక్క సాహచర్యంతో, బోధతో వైరాగ్యం కలిగి పర్వతం మీదికి వెళ్ళి తపస్సు చేస్తూ తన ఆత్మను ఆ పరమేశ్వరుడిలో లీనం చేసి దేహాన్ని వదిలేశాడు. ఇది గమనించిన వ్యాసుడికి పుత్రశోకం కలిగింది. భోరుభోరున విలపించటం ప్రారంభించాడు. అరే, నా కొడుకు పోయాడే అని. అలా ఏడుస్తున్నటువంటి వ్యాసుడిని చూసి పరమేశ్వరుడు ఓదార్చాడు. ఎందుకయ్యా బాధపడతావు? ఎన్ని రచనలు చేశావు, ఎంత వేదాంతం చెప్పావు, కొడుకు చనిపోయాడని, కొడుకు దేహం వదిలేశాడని నువ్వెందుకు బాధపడతావు అని ఎంత చెప్పినా బాధపడుతున్న వ్యాసుని యొక్క వ్యథ అంతం కాల. అప్పుడన్నాడు, నువ్వు కావాలి అంటే ఆ శుకుడి యొక్క నీడను నువ్వు చూడగలుగుతావు అంటూ ఆ శుకుని నీడను చూపించిన తరువాత వ్యాసునిలో కొంత ఉపశమనం కలిగింది. ఇంతగా ఎందుకు ఈ వ్యాసుని గాథ, శుకుని జన్మ వృత్తాంతాన్ని, ఆయన కుటుంబం యొక్క స్థితిగతులను ఎందుకు వివరించాము అంటే, ఎంత రచనలు చేసినా, ఎన్ని చదివినా
నిజమైన భావనను, ఆ ఆత్మతత్వాన్ని, ఆ పరమాత్మ యొక్క లక్షణాలను ఆపోసన పట్టి అనునిత్యము అభ్యాసం చేయందే బాధ అనేది అంతం కాదు. మనకు ఏనకేనోప్యుపాయేన కాలాహవనం స్మృతం వ్యసనైవ హి మూర్ఖాణం బుధానాం శాస్త్రచింతనై అని చెప్తాడు దేవి భాగవతంలో. కాలం ఎలా అయినా గడవాల్సిందే. ఈ భాగవత పద్యం చెప్పుకోకపోతే ఏ టీవీయో చూస్తాం, లేకపోతే ఏ ముచ్చట్లో చెప్పుకుంటూ కూర్చుంటాం. కానీ గడిచే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఏం చెయ్యాలి అంటే, మూర్ఖులంతా వ్యసనాలలో సమయాన్ని వృధా చేస్తే తెలివైన వారు శాస్త్రచింతనలో గడుపుతారట. వినటం కూడా నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కలౌ శ్రవణాన్ ముక్తి అని. మరి మీరు ప్రతిసారి ఏం వినాలని కోరుకుంటారు అంటే, ఎవరు ఏది వినాలని కోరుకుంటారో కూడా దేవి భాగవతం చెప్పింది. సాత్వికం వేదశాస్త్రాన్ని సాహిత్యం చైవ రాజసం తామసం యుద్ధవార్తాచ పరదోష ప్రకాశకము అని. నీలో సత్వగుణం ఉంటే భాగవత పద్యాన్ని నేర్చుకోవాలి, భాగవత కథ వినాలి అన్న ఆలోచన కలుగుతుంది. అదే నీలో రజోగుణం ఉంటే సాహిత్యం, స్త్రీ పురుషుల కలయికను గురించిన కథలు వినాలని ఉంటుంది. నా మగుడు నాకే సొంతం, నీ మగుడు నాకు కొంచెం, ఇలాంటి సీరియల్స్ చూస్తూ టైం అంతా గడపాలన్న ఆలోచన బాగా పెరుగుతూ ఉంటుంది రజోగుణం ఉన్న వాళ్ళలో. ఇక తమోగుణం ఉన్న వాళ్ళలో యుద్ధవార్తాచ పరదోష ప్రకాశకం. ఇద్దరు కూర్చుంటారు, అక్కడ లేని మూడవ వ్యక్తి గురించి నానా తిట్లు తిడుతూ వీళ్ళు టైంపాస్ చేస్తూ ఉంటారు. ఇక యుద్ధం జరుగుతూ ఉంటే పడే బాంబులు, పేల్చే తుపాకుల మోతలు వాళ్ళకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఇలా ఏది ఎవరికి ఆనందాన్ని కలిగిస్తుందో, దేనివల్ల జీవితం ధన్యమవుతుందో పురాణం చెప్పింది. కనుక భాగవతాన్ని మనం అధ్యయనం చేస్తూ అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనజుడెవ్వడేని మాపురేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి బాసి తొలగిపోవు. అలా హరి కథను వింటూ కృష్ణ జన్మలోని ఆంతర్యాన్ని గ్రహిస్తూ కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే జీవితం సార్థకమవుతుంది. అదే అంచితమైన ధర్మజయమంతయు చెప్పితి వందులోన ఇంచుకగాని విష్ణు కథలేర్పడజెప్పవు. ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక నీకీ కొంచెమొచ్చుటల్లయు హరిగోరి నితింపమిన ఆర్యపూజిత అన్న పద్యాన్ని నారదుడు వ్యాసుడికి వినిపించటంలోని ఆంతర్యం. ఓం తత్సత్.